తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డాలతో సీఎం చర్చించారు. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు తిరుమలలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సిట్ నిగ్గు తేల్చనుంది. 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజుని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియామకం చేశారు. ఇంకా సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రతా ప్రమాణాల విభాగం నోటీసులిచ్చింది. 4 కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల విభాగం సేకరించింది. ఈ నేపథ్యంలోనే నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్టు పేర్కొంది. ఈ మేరకు గత శుక్రవారం నోటీసులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఆర్ ఫుడ్స్ తో పాటు మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది. సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది.